కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఎం శ్రీ నిధుల ద్వారా నిర్మించిన నూతన భవనం ల్యాబ్లను ప్రారంభించిన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, కూటమి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రారావు. ఈరోజు ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కళాశాలలు ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో వాటికి ధీటుగా నిలబడినటువంటి స్కూల్ ఇది జెడ్పీపీ హై స్కూల్ ఏపీఎస్పీ. ఫస్ట్ నుంచి కూడా ఈ స్కూల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా వెళ్తూ ఉంది. అట్లాగే దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా దరిమిలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందరూని. ఈవేళ 1036 మంది విద్యార్థులతోటి 45 మంది బోధనా సిబ్బందితోటి ఇవాళ ఈ స్కూలు, అలాగే ఇంటర్మీడియట్ గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి పిఎంసి ప్రోగ్రాంలో 1,10,00,000 ఈ స్కూల్కి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఆ 1,10,00,000 రూపాయల్లో 5 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ కబడ్డీ, అలాగే ఖోఖో, అలాగే వాలీబాల్ 3 కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మన ఇక్కడన్న కార్మెంట్లు ఫ్యాక్టరీ నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి కెమిస్ట్రీ ల్యాబ్స్, జువాలజీ ల్యాబ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ స్కూల్లో కింద ఫస్ట్ ఫ్లోర్ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ ఫండ్స్లో నేను గవర్నమెంట్ వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇతరులు కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా త్వరలో సంవత్సరంలోపు దాన్ని పూర్తి చేసి కింద కూడా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాను. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. 117 జీవో ద్వారా ఈవేళ ఈ విద్యని ప్రైవేటీకరణ విద్యతో సమానంగా పోటాపోటీగా పెట్టినటువంటి లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆవేళ 35 మోడల్ స్కూల్స్ ఆవేళ మనకి ఇవ్వడం జరిగింది. చాలా 3 హై స్కూల్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆవేళ పోటీ ఉన్నప్పటికీ కూడా కాకినాడ రూరల్ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించి మనకు 35 మోడల్ స్కూల్స్, అలాగే 3 హై స్కూల్స్ ఇచ్చి, అంటే మోడల్ స్కూల్ అంటే 5 విద్యాబోధన చేసేవారు ఉంటారు స్కూల్కి. ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక విద్యాబోధన చేసే ఒక గురువు ఉంటాడు. అటువంటి అవకాశం కల్పించి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి తలదనే రీతిలో ఇవాళ కరప మండలం అయితే, కాకినాడ రూరల్ మండలం అయితే, కరప మండలంలో 25, ఇక్కడ ఒక 10 మోడల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్ కరప మండలంలో ఎండమూరు, పెనుగుదురు, ఉప్పలంక 3 కూడా పెట్టడం జరిగింది. దీనందరికీ కూడా పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నటువంటి మోడీ గారికి, అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులుండి ఇవాళ 85 నుంచి 90 లక్షల టన్నులు చెత్తను అప్పచెప్పి మనకి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి వైసీపీ వాళ్ళని ఈవేళ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటా, అలాగే మౌలిక సదుపాయాలు ఏ రకంగా తగ్గకుండా, అలాగే హాస్పిటల్లో కానీ విద్యాబోధనలో కూడా ఎక్కడ తగ్గకుండా వైద్యం, ఆరోగ్యాన్ని, ఆ విద్యని అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పూర్తి అడుగడుగుగా చూపిస్తున్న రామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా విషయాల్లో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా స్కూల్లో ప్రతి ఒక్క స్టాఫ్ కానీ, ప్రతి ఒక్కరు కానీ ఆవిడ విగ్రహం పెట్టించడం, బిల్ పెట్టించడం, నిత్యం పూజ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు 3 కోర్సులు ఇక్కడ మనం ఓపెన్ చేసాము. చేసి వెళ్తే ఆవిడ టీషర్ట్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం వెంకటేశ్వర నానాజీ గారి ద్వారా, అదేవిధంగా గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు కర్రి పద్మశ్రీ గారి ద్వారా, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు శ్రీ టి రమేష్ గారి ద్వారా ఈ పాఠశాల ఉపాధ్యాయుని శ్రీమతి రామలక్ష్మి గారు